మా సమస్యలు పరిష్కరించాలి, నిరసన వ్యక్తం చేస్తామని ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తున్నారు. మాట్లాడించే అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈరోజు ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మా న్యాయమైన డిమాండ్లు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నది అది ఇవ్వాలి. ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చి ఇట్లా కలెక్టర్ గారికి వినతి పత్రం వేలాది మందితో మంచిర్యాల జిల్లా ఐకాస ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన ఐకాస కొత్తగా కమిటీ ఏర్పడ్డ మంచిర్యాల జిల్లా నుండి మన ఆటో డ్రైవర్ సోదరులందరూ వేలాది మందికి వచ్చినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు సార్ గారు మీరు మాకు దయతలిసి మా కార్మికులందరూ ఇంత రోడ్డు మీద పడ్డారు, మీరు దయచేసి మా కార్మికులను ఒకసారి చూడండి సార్, మీకు పుణ్యం ఉంటాయి, మీకు చేతులెక్కి మొక్కుతున్నాము. మాకు ఇచ్చే మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే మాకు ఇవ్వండి. మేము ఎక్కువ కోరికలు కూడా కోరట్లేదు. మాకు 1000 కోట్లతోని సంక్షేమ బోర్డు పెడతా అన్నారు. మా తోటి ఆటో డ్రైవర్ చనిపోయిందన్న, మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకోవాలని ఎక్స్క్యూట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నా. ఇంతకుముందు 12,000 రూపాయలు ఇస్తానన్నారు, అది కూడా మాకు ఇవ్వాలి. ఇప్పుడు ఈవీఐని ఆటోలు వచ్చినాయన్న, దయచేసి మీకు దండం ఎక్కి చేతులెక్కి మొక్కుతున్నాం రేవంత్ రెడ్డి గారు, మీరు ఈవీఐని ఆటోలు అనేది తీయకుండా మా కడుపుల మీద కొట్టకండి. మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు దయచేసి మా వంతు దయగలిసి మా ఆటో డ్రైవర్ల వైపు మీరు చూడండి. మీ అందరం మేము మార్పు కోరుకొనే ఈరోజు ఓటేసినాం సార్. మీరు కూడా మమ్మల్ని ఇట్లా చేస్తే మా జీవితాలన్నీ ఆగమవుతాయి. మీరు దయచేసి మమ్మల్ని ఆలోచించండి. ఆటో కుటుంబాలనేది ఒక డ్రైవరే కాదు, తన కుటుంబం ఒక నలుగురు, ఒక ఫ్యామిలీ అంటే తన పిల్లలు, తన భార్య, తన వెనకాల తన తల్లి, తన తండ్రి, తన అక్క, తన అన్న తోడు అందరై ఉన్నారన్న. మీరు ఒక్కసారి మా గురించి ఆలోచించి మా ఇచ్చిన హామీలు మీకు తొందరగా నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నామన్నా. సంక్షేమ బోర్డు అనేది మాకు ఖచ్చితంగా మీరు ఇవ్వాలన్నా, అది ఒక ప్రత్యేకమైన చట్టం పెట్టి అసెంబ్లీలో మీరు దాన్ని పెడితే మాకు ఎప్పటికైనా ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ కాకుండా ఉంటుందన్న. అది ఖచ్చితంగా మీరు ఏదో తూ మంత్రాలుగా మాకు ఇస్తే అది రేపు నాడు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉత్తానే చేంజ్ చేస్తారన్న. అది మీరు కూడా మమ్మల్ని ఆలోచించి మాకు ఇలాంటివి రావాల్సినవి అలాంటివి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామన్నా. జై ఆటో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలో రానికి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారకులైన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మా తోటి ఆటో కార్మికులంతా చనిపోయిన ఆటో కార్మికులు కాంగ్రెస్ చేసిన దుర్మార్గపు మహాలక్ష్మి పథకంతో 200 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించి వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు ఈవీ ఆటోలు తీసుకొచ్చిండు. గతంలో ప్రైవేట్ బస్సులు ఉండేవి, ఆ బస్సులను అంతం చేసినట్టు ఈరోజు ఈవీ ఆటోలు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను రోడ్డు మీద పడేసి ఈవీ ఆటోల్ని ప్రభుత్వం ద్వారా నడిపించి మమ్మల్ని వాళ్ళ చేతి కింద బానిసలను చేద్దామని ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ నిషేధించింది. తక్షణమే ఆటో డ్రైవింగ్ లైసెన్స్ నిషేధించాలి. వారు ఏ విధంగా అయితే చెప్పిందో సంక్షేమ బోర్డు వెంటనే ఈ 2 రోజులల్లో ప్రకటించాలి. లేకపోతే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, రాష్ట్ర రోకాలు కూడా మేము వెనకాలం. మీరు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మా మీద కేసులు పెడతారో పెట్టుకోండి, మేము అన్నిటి కూడా భరించుకున్నాం. ఈరోజు ఇంతమంది అన్నదమ్ములు రోడ్డు మీదకి వచ్చిందంటే మీరు తీసుకొచ్చిన దుర్మార్గపు ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఒక వర్గానికి న్యాయం చేసేటప్పుడు ఇంకొక వర్గాన్ని కూడా చూడాలి. ముందు చూపు లేక మీకు ఏదైతే ఫ్రీగా అమలు చేయాలనుకున్నారో బస్సులు అమలు చేసిండు, చేతులు దులుపుకున్నారు. ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, వాళ్ళు చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఏంది, వాళ్ళందరినీ మీరు ఆదుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఇంతమంది అన్నదమ్ముల ముందు చెప్తున్నాం. ఇంకా 200 ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకా కొనసాగిస్తే, ఇదే కాలక్షేపం ఉంటే ఏం చేస్తారు ఆటో? ఇదే పరిస్థితి ఉంటే మొత్తం రోడ్డు మీద పడేసి వంట వరపు మా భార్య పిల్లలతో సహా రోడ్డు మీద కూర్చుంటాం. ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజం మీద ఎత్తుకొని గెలిపించుకున్నామో అదే విధంగా పబ్లిక్ తో మేము మమేకమై ప్రతిరోజు ప్రయాణికులు మాటలలో తిరుగుతారు. వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమి పాలైతుందని చెప్పి కూడా ఈరోజు ఒక సీటు కూడా రాకుండా చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల పైచులకు ఆటో డ్రైవర్లు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏమున్నాయో వెంటనే అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత 18 రాష్ట్ర నాయకులందరూ కలిసి వాళ్ళ పిలుపు మేరకు మేము ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గారికి మన మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఒక 500-600 మందిని రావడం జరిగింది. ఈ మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఒక ముఖ్య ఉద్దేశము, మాకు రావాల్సిన డిమాండ్లు: ఒకటి, మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళు మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 12,000 కాకుండా మాకు 15,000 రూపాయలు ఇవ్వాలి. రెండవది, ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్రేషియా వాళ్ళకి కల్పించాలి, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలి. 3, 50 సంవత్సరాలు ఆటో డ్రైవర్లు 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు వాళ్ళకు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలి. అన్ని కార్మిక రంగాలకు ఇస్తున్నారు, కానీ ఆటో డ్రైవరు 24/7 ఆటో నడుపుతున్నాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆదుకున్న దాఖలు లేవు. మళ్ళీ అదేవిధంగా ఈవీ ఆటోలు, ఆర్టీసీ ఆటోలు పెట్టిళ్ళు. ఆర్టీసీ ఆటోలు వస్తే మేము ఇంకా దౌర్భాగ్యమైన స్థితికి పడిపోవడం జరుగుతున్నది. కావున రాష్ట్ర ప్రభుత్వము దీని మీద 23 నిరవధిక సమ్మె, 23 నైట్ 12 గంటలకు నిరవధిక సమ్మె జరుగుతున్నది. ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వం గిట్లా దిగి వచ్చి మా న్యాయమైన హక్కులను గిట్లా ఇవ్వకపోతే మాత్రము మా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బందికి గురి చేస్తాము. ఆటో డ్రైవర్ల అందరం ఆటోలన్నీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెడతాము. ఏ వాహనాలు కూడా నడవకుండా మేము దిగ్బంది చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని 42 రోజులు సకలజన సమ్మె చేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రము తెచ్చుకున్నామో బలిదానాలు ఇచ్చి, అదేవిధంగా ఇప్పటికీ 200 పైచిలకు మంది చచ్చిపోయారు. ఈ 23 తారీఖు వరకు ఇట్లా వాళ్ళు మా న్యాయమైన హక్కులను వాళ్ళు ఆ డిమాండ్లను ఇట్లా నెరవేర్చకపోతే మాత్రము మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకలు చేస్తాము. అలాగే పురుగుల మందు దాగి మేము చచ్చిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ 200 మంది కూడా మీ వల్లనే చనిపోయారు, రాష్ట్ర ప్రభుత్వం వల్లనే చనిపోయారు. ఇప్పుడు చనిపోయేటోళ్ళు కూడా మీ వల్లనే మీ పేరు రాసి రోడ్ల మీద దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆర్టీసీ వారు రాష్ట్ర ప్రభుత్వము రాపిడో ఓలా ఊబర్ బండ్లు తీసుకొస్తున్నారు. అది కూడా తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, మా మంచిర్యాల జిల్లాలో ఉన్న డ్రైవర్ల ఐకమత్యం చూడాలని అందరిని మీరు ఒకసారి చూపెట్టండి. మా జిల్లా వ్యాప్తంగా మా ఆటో డ్రైవర్ల ఐక్యత తలుసుకుంటే ఎంత విధంగా పోరాటం చేస్తామో మంచిర్యాల డ్రైవర్ల ఐక్యత ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా తీర్చే ఇది పరిస్థితి. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటున్నారు. ఈరోజు వందల సంఖ్యలో ఆటో డ్రైవర్లు వచ్చిన విజువల్స్ ఆర్టీవీ చూపెడుతుంది. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పైనకు ఎక్కి మరి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. చూపెట్టి ఆ పూర్తి ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలని చెబుతున్నారు. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కారం కావాలి. పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ముఖ్యంగా మంచిర్యాల నుంచి దాదాపుగా 600 మంది ఆటో కార్మికులు ఈరోజు కలెక్టరేట్కు వచ్చారు. కలెక్టరేట్కు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆ మేనిఫెస్టోలో ఉన్న 12,000 రూపాయలతో పాటు ఆ మిగతా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇప్పుడు ఉందో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో వెంటనే నెరవేర్చాలని చెప్తున్నారు. ఒక మాటలో ఏం చెప్తారు అన్న? ఈరోజు ప్రభుత్వం ఆటో డ్రైవర్లు అంటే మర్చిపోతుంది. దయచేసి తప్పుగా అనుకోకుండా అట్లా అంటానని. ఎందుకంటే రేపు ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అనే ఆటో తీసుకొస్తే ఆటో డ్రైవర్లు ఏమాత్రం వృత్తి లేకుండా, అంటే ఒక భార్య పిల్లలను చదువుకునే పరిస్థితిలో ఉండరు. గుడికి పోవాలంటే ఆటో కావాలి, బడికి పోవాలంటే ఆటో కావాలి, రైల్వే స్టేషన్ పోవాలంటే ఆటో కావాలి. అలాంటి ఆటోను కనుమరుగు చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. 205 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కనీసానికి పరామర్శని ప్రభుత్వ పెద్దలు ఈరోజు బస్సు ఏమన్నా ఇంటి దాకా పోతుందని పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. పోయిన సంవత్సరం 2024 డిసెంబర్ 7 తారీఖు రోజు మేము మీకు సంక్షేమ బోర్డు ఇస్తాం, మీతో చర్చలు చెప్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మళ్ళీ మేము ఎప్పుడైతే సమ్మేళనం మొదలుపెట్టినామో ఈ 10 రోజుల కాలంలో నేను ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము
ప్రతి ఆటో డ్రైవర్కి 1,50,000 ఇస్తాం, అది కూడా హైదరాబాద్ పరిధిలో ఇస్తామని చెప్తున్నారు. మరి హైదరాబాద్ పరిధిలో వాటిని ఈవీ ఆటోలుగా కన్వర్ట్ చేస్తే మరి ఆ ఈవీ ఆటోలను దాదాపుగా 2 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఆయన ఓన్లీ 18,000 మందికే ఇస్తానని చెప్పి అంటున్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సరే, జిల్లాలో ఉన్నటువంటి మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈవీ ఆటోలు కనుక డిపోలో తీసుకొచ్చి పెడితే మా పరిస్థితి ఏం కావాలి? ఇది ప్రభుత్వం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారికి ఈ వేదికగా నేను కూడా చెప్తున్నా, ఈరోజు కలెక్టర్ ముట్టడి జరుగుతుంది. అవసరమైతే మంచిర్యాల జిల్లాలోని ఆటో కార్మికులు మొత్తం ఈరోజు 600 మంది వచ్చారు కదా, రేపు ఇక్కడ నుంచి 10,000 7,000 మంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7,50,000 మంది ఆటో కార్మికులు వాళ్ళ భార్య పిల్లలతో మీ ఇంటిని ముట్టడిచ్చడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీ ఇంటిని ముట్టడిస్తేనన్నా మేమేంది, అసలు ఆటో డ్రైవర్ ఏందనేది మీకు తెలుస్తుంది. అనునిత్యం ప్రమాదంతో కూడిన ఫీల్డ్ని ఎంచుకొని మా భార్య బిడ్డల్ని సాదుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ మా పొట్టగుడి మీద మీరు దెబ్బడానికి చూస్తున్నారు. మార్పు కావాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీరు ఇదేనా మీ మార్పు అని నేను అడుగుతున్నా. ఇది పరిస్థితి. దాదాపు 7 లక్షల మందితో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని చెబుతున్నారు. సెక్రటరియట్ ముట్టడిస్తాం. ఒకవేళ కనుక స్పందించకపోతే చాలా తీవ్రంగా ప్రతిఘటించవలసి వస్తుంది. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మేము వ్యతిరేకిస్తున్నాం. మేమేదో మళ్ళీ నిరసన అనగానే ఆ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్లకే ఉపాధి కల్పిస్తాం, ఈవీ ఆటోలుగా మార్చామని చెప్పడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మంచిర్యాల నుంచి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 7 లక్షల మంది ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తారు, నిరసన చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.